సాయిబాబా భక్తులని రిప్రజెంట్ చేస్తూ ఎవరో ఒక సేట్ అంట పోయి కాంప్రమైజ్ ముచ్చట్లు పెట్టుకుంటున్నాడని తెలిసింది అన్నట్టు. మేబీ తీపిస్తే వాళ్ళ మీద కేసులు కూడా తీపిచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటే చెప్తున్నా, వాళ్ళ మీద నుంచి ఆ సేట్ కనుక ఆ యూట్యూబర్ల మీద ఉన్న కేసులు తీపిచ్చాడు అనుకో, డిస్ట్రిక్ట్ ఒకటి పడుతుంది ప్రతి ఒక్కడి మీద. ఎన్నని తీపిస్తావు సేటు? అరే లలిత్ కరుణాకర్ ఈ బ్యాచ్ అంతా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ సేట్ని పట్టుకొని ఏం మ్యానిపులేట్ చేస్తారో మాకు తెలియదు. ఆ సేట్కి ఎట్లాంటి రైట్ లేదు సాయిబాబా విషయంలో సాయిబాబా భక్తుల తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి. రెండు, ఒకవేళ ఆ సేట్ కనుక ఈ యూట్యూబర్ల మీద, అదే అడుక్కు తినే యూట్యూబర్ల మీద కేసులు కనుక తీపిచ్చాడు అనుకోండి, బయట తెలంగాణ ఏపీ నుంచి కాకుండా ఇంకో 6 రాష్ట్రాల నుంచి ఇలా మీద కేసులు వేయడానికి అంత రెడీగా ఉంది. సో యాక్షన్కి రియాక్షన్ ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ జీవితాలు ఏమవుతాయో. మీకు నిజంగా దమ్ముంటే షిరిడీలో మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కదరా, క్వాష్కి ట్రై చేయండి. షిరిడి సంస్థానం సీఈఓనే రావాలి, షిరిడి సంస్థానం చైర్మన్నే రావాలి నాతో డిబేట్కి అని అన్నావు కదరా లలిత్ భాస్కర్కి వెళ్ళి. మీకు దమ్ముంటే మీరు మాట్లాడిన వీడియోలు ట్రాన్స్లేషన్స్ ఇచ్చి మీ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయించుకోండిరా. షిరిడి సంస్థానం మీ హైకోర్టు కింద ఉందో అక్కడికే కదా మీరు పోవాలి క్వాష్కి. దమ్ముంటే ట్రై చేయండి. అంత దరిద్రమైన మాటలు మాట్లాడిన మిమ్మల్ని పట్టుకొని ఎవర్రా సేటు కాంప్రమైజ్ అవ్వడానికి? ఇది 90% క్లారిటీ ఉంది, జస్ట్ 10% క్లారిటీ కోసమే వెయిట్ చేస్తున్నాం. రెండు, శృంగేరి మీద వీడియోలు చేస్తున్నా కదా, ఎందుకు చేస్తున్నా? ఈ లలిత్ కరుణాకర్ పట్నం వచ్చిన పతివ్రత లెక్క మొత్తం కప్పుకొని ఒకని ముందు కూసురు. శృంగేరి తరఫున అతను వచ్చిండు, తమ్మునేల్సి ఇట్లా పెట్టిర్రు. ఇది కదా అసలు సిసలైన ప్రమాణం అని చెప్పి విధుశేఖర భారతీ స్వామి ఫోటో పెట్టిర్రు. ఇంకొకడేమో ఆ విగ్రహం ఉన్న చోట జగద్గురువులు కాలే పెట్టారని చెప్పిండు అన్నట్టు. మరి అది పెట్టినాకనే కదా నేను శృంగేరికి కూడా ప్రమాణాలు అడగడం స్టార్ట్ చేసిన. అది పెట్టక ముందు గోవిందానంద సరస్వతి విధుశేఖర భారతీ స్వామి గురించి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసిన శృంగేరి తరఫున. నేనేం శృంగేరి పీఠాన్ని ఫాలో అయ్యేటోని కాదు, శృంగేరి పీఠంకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. కానీ అవతలోడు మాట్లాడేది చాలా దరిద్రంగా ఉంది కాబట్టి శృంగేరిని డిఫెండ్ చేస్తూ వీడియోలు చేశా. చాలా పాడ్కాస్ట్లు కూడా ఇచ్చిన. ఈ డౌట్ ఎందుకు వచ్చింది, వీడియో ఎందుకు చేస్తున్నానంటే సాయిబాబా మీద శృంగేరిని రిప్రజెంట్ చేస్తూ లలితాదిత్య గన్నవరం అని చెప్పి ఈ కన్వర్టెడ్ గాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా. ఇక నేను అప్పటి నుంచి శృంగేరిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాక ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి పేరు కూడా సాయే, శృంగేరిని రిప్రజెంట్ చేస్తుంటాడు అన్నట్టు, ఫాలో అవుతూ ఉంటాడు. ఫోన్ చేసిండు, మా నా నెంబర్ ఎవరి దగ్గర తీసుకుండో నాకు కూడా తెలియదు. అన్న శృంగేరి మీద వీడియోలు చేయకండి అన్న, మీరు ఆదిశంకరాచార్యకి ఎంత గౌరవం ఇస్తారో, మీరు ఇంతకుముందు శృంగేరిని ఎన్నిసార్లు డిఫెండ్ చేశారో మీ వీడియోస్లో, మాకు అవన్నీ తెలుసన్నా అది ఇదని చెప్పిండు అన్నట్టు. నేను ఒకటే అడిగిన, లలితాదిత్య గన్నవరంకి శృంగేరి పీఠానికి సాయిబాబా విషయంలో ఏదైతే అతను మాట్లాడిండి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి. అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, శృంగేరి పీఠంకి జగద్గురులని కలవడానికి సాయిబాబా భక్తుల్లో నుంచి ఎవరో ఒక సేటు సాయిబాబా భక్తుల తరఫున రిప్రజెంట్ చేయడానికి వస్తుందంటన్నా అన్నాడు. ఒకవేళ ఆ సేట్ వచ్చి నిజంగా సాయిబాబా మీద భక్తి ఉండి సాయిబాబా భక్తుల తరఫున శృంగేరికి వెళ్ళి ఏదైతే స్టేట్మెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో లలితాదిత్య గన్నవరంకి లేకపోతే లలిత్ కుమార్కి కరుణాకర్ గాడికి సాయిబాబా మీద ఏదైతే రచ్చ చేశారో దానికి శృంగేరికి ఎట్లాంటి సంబంధం లేదన్న ఒక స్టేట్మెంట్ ఈ సేటు పోయి ఇప్పిస్తే మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ రెండో యాంగిల్ కూడా ఉంది. ఏంటిదంటే సాయిబాబా భక్తుల తరఫున మేము మీ పాదాలు పట్టుకుంటాము, మీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తాము అని చెప్పి శృంగేరి పీఠం మీదనో లేకపోతే ఆదిశంకరాచార్య మీద ఏవైతే వీడియోలు చేశారో సాయిబాబా భక్తులు, వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి కాళ్ళు పట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎవరు వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి ప్రమాణాలు వాళ్ళకున్నాయి. సో జగద్గురువు కాబట్టి పాదాలు పట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఏదైతే వేదంని అనుష్ఠానాలు పెట్టుకున్నారో ఆ వేదానికి గౌరవం ఇచ్చి పాదానికి నమస్కారం పెడితే అస్సలు తప్పు లేదు. ఏ విద్యారణ్య భారతీ స్వామి వారైతే కోటి గాయత్రి చేసి ఆ తపస్సంతా పీఠానికి దారబోసారో దానికి గౌరవం ఇచ్చి
శృంగేరి పీఠానికి, శృంగేరి జగద్గురుల పాదాలకి సాష్టాంగం చేసినా, పాదపూజ చేసినా ఇట్లాంటి తప్పు లేదు. కానీ లలితాదిత్య గన్నవరం శృంగేరిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిన దానికి శృంగేరి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా సాయిబాబా భక్తులదే తప్పు అని చెప్పి ఎవడైతే సేటు పోయి కాళ్ళు పట్టుకుంటాడో అది 100% తప్పు. అది సాయిబాబా భక్తుడు ఎవ్వడు క్షమించాడు. సో ఇందాక చెప్పినా కదా, ఒక అబ్బాయి ఫోన్ చేశాడని అప్డేట్ ఇవ్వడానికి, ఒక సేటు వస్తున్నాడని చెప్పి. ఆ అబ్బాయికి చెప్పిన, ఎవరా సేటు, ఎవడికి సేటు, ఇక్కడ ఎవరిని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 5,000 గుడిలు ఉన్నాయి సాయిబాబాకి సంబంధించి. ఇక భక్తులు ఎంతమంది ఉంటారో ఆలోచించుకో ఒకసారి. ఆ సేటుకి ఏం అర్హత ఉంది పోయి రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి. మాకు అవన్నీ తెలియదన్నా, మీ సేట్లే డిలే చేస్తురన్నా అన్నాడు. అవన్నీ ఎవరికి సంబంధం లేదు. చెప్తున్నా మళ్ళీ, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా సాయిబాబా గురించి వాళ్ళని చెప్పే నిజమే అయితే ప్రమాణాలు చూపెట్టాలి కదా. ఏం ప్రమాణాలు చూపెట్టిరు? వాళ్ళకే ప్రమాణాలు లేనప్పుడు. మరి సాయిబాబా మీద కాంట్రవర్సీ ఎందుకు చేసిరంట అంటే, శంకరపీఠాలను ఎవరు పట్టించుకోవట్లేదు, అక్కడికి ఎవరు వస్తలేరు, అందరు హిందువులు సాయిబాబాని పట్టుకుంటున్నారు కాబట్టి నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి 2014లో ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామిని కలిసిన వాళ్ళే చెప్తున్నారు. వినండి. इसीलिए बाबा को मुस्लिम बोलना या हिंदू बोलना ठीक नहीं है, वो सबके है, ऐसा वर्डिक्ट है। कालांतर में क्या होता है, हम बहुत रिस्पेक्ट करते हैं क्योंकि हम स्वयं शंकराचार्य लाइनेज के सन्यासी हैं, लेकिन कालांतर में क्या होता है कि शंकराचार्य स्वरूपानंद सरस्वती जी जो अभी शांत हुए 99 ईयर्स की एज में, 2 शंकराचार्य पीठों को उन्होंने रखा था अपने पास, ज्योति मठ भी और द्वारका पीठ भी, जो विवादास्पद था, पर उस पर हम नहीं जाएंगे। पहली बार शंकराचार्य स्वरूपानंद सरस्वती जी ने पब्लिक में इस चीज को लाया कि वो मुस्लिम है। एक शंकराचार्य के बोलने से हिंदू सनातनियों ने उस चीज को लिया। मैं इस चीज को ऑन रिकॉर्ड आज मैं शेयर कर रहा हूं पहली बार कि स्वरूपानंद सरस्वती जी से मेरे जानकार कई ब्राह्मण मित्रों ने व्यक्तिगत पूछा, जो बाबा के बहुत अच्छे उपासक पूजक थे, कि महाराज आपने ये जो बोल दिया है ये कितना सत्य है? ऐसा सत्य कहीं लिखा नहीं है, ऐसा कोई फैसला नहीं है कि मुसलमान है आप बता रहे हो, कोर्ट का फैसला, ऐसा कुछ नहीं है। तब स्वरूपानंद जी, जिसको कहते हैं ना ऑफ द रिकॉर्ड पब्लिक में बोलते हैं, एयर एंड से के आधार पे, वो बोलते हैं कि देखो जिस गादी पे मैं बैठा हूँ उसकी जवाबदारी बहुत बड़ी है, मैं शंकराचार्य हूँ, और आजकल का जो जन समुदाय हिंदू है वो जा रहा है शिरडी। तो मैं इसको लेमेन्स भाषा में बोलता हूँ कि एक दुकान की दूसरे दुकान की कंपटीशन वाली एक मानसिकता हो गई। तो उस चीज को लेकर के उन्होंने कहा कि मेरे लिए ये कहना गादी के हित में है। విన్నారు కదా, ఇక్కడ వాళ్ళకు కూడా సాయిబాబా స్థితి ఏంటో తెలుసు, జనాలు సాయిబాబాని ఎందుకు ఫాలో అవుతారో తెలుసు, సాయిబాబా గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎట్లాంటి అర్హత లేదని వాళ్ళకి తెలుసు. కానీ ఈ పీఠాలకి ఎవడు వైభవం ఇస్తలేడని, ఏ వైభవం ఉన్న సాయిబాబాని పట్టుకుంటే మళ్ళీ జనాలను ఇటు లాగొచ్చు, ఆ పనైనా చేసినని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. మరి ఇంకేం కావాలి? ఎవడో ఎందుకు పోయి కాళ్ళు పట్టుకోవాలి సాయిబాబా భక్తుల తరఫున? మేబీ ఆ సేటుకుంటే ఒక మందిరం ఉండొచ్చు, కానీ ఇక్కడ మందిరాలు లేని భక్తులు బొచ్చెడు మంది ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరు పోయి సాయిబాబా భక్తుల తరఫున రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఆ రైట్ కూడా లేదు. ఎవడి భక్త అంది. ఇక్కడ భక్తి బిజినెస్ రెండు వేరు. సో సేటు 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 అంటే సేటు కోమటోడు. కోమటోడు దేని గురించి ఆలోచిస్తాడు? పైసల గురించి ఆలోచిస్తాడు. భక్తికి పైసలు ఎందుకోయి? రెండు. నిజంగా రిప్రజెంట్ చేయాలి అని అంటే అవతల సైడ్కి పోయి పెద్దరికం ఇక్కడ తీసుకొని అవతల సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు చేయాలి తప్ప కాళ్ళు పట్టుకోవడానికి కాదు. అది భక్తి కూడా కాదు. 3. శంకరపీఠాలకి సాయిబాబా విషయంలో ప్రమాణాలు చెప్పడానికి ఎట్లాంటి రైటే లేదు. ఎందుకు అని అంటే సాయిబాబా రిప్రజెంట్ చేస్తుంది నాథ సంప్రదాయం నుంచి కాబట్టి. ఆదిశంకరాచార్య డిబేట్ చేసిన 72 అవైదిక మతాలలో వాళ్ళు చెప్పుకున్న అవైదిక మతాలను ఉంటాయి కదా, అందులో నాథ సంప్రదాయం లేదు. ఆదిశంకరాచార్య దేంట్లో అయితే జ్ఞానం పొందడానికి పరకాయ ప్రవేశం చేసిండో మాధవీయ శంకర విజయంలో వాళ్ళు రాసుకున్న రిఫరెన్సే ఆదిశంకరాచార్యకి ఇన్స్పిరేషనే మత్స్యేంద్రనాథ్ చరిత్ర. మరి అదే నాథ్ సంప్రదాయంలో సాయిబాబా వచ్చారు అని చెప్పి అదే నాథ్ సంప్రదాయం నుంచి రిప్రజెంట్ చేస్తున్న మాధవనాథ్ మహారాజ్ 1924లోనే నాథ పంచకంలో సాయిబాబాని ఫస్ట్ ప్లేస్లో పెట్టిరు.
సో మనకంటూ ఒక సపరేట్ సంప్రదాయం ఉంది. ఇంకొక సంప్రదాయం వాడు వచ్చి ఈ సంప్రదాయానికి ప్రమాణాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్హత అంతకంటే లేదు. సో ఎవరి ఆరాధన వాళ్ళది. ఇది సనాతన ధర్మం, ఇదో మతం కాదు. ఏం చూపెట్టినా మీరు సేటికి, మీరు మంచోళ్ళలా కనబడ్డానికి. మహా అంటే సేట్ ఏం చేస్తాడరా, హైదరాబాద్ వేసిన కేసు తీపిస్తాడేమో. ఒక హైదరాబాద్లోనే పోలీస్ స్టేషన్ ఉందారా? ఒక హైదరాబాద్లోనే ఒక సాయిబాబా గుడి మాత్రమే ఉందా? ఒక్కొక్క ఊర్లో కూడా సాయిబాబా గుడి ఉంది. ప్రతి డిస్టిక్ నుంచి ఒకటి పడుతుంది, ప్రతి ఊరు నుంచి తలుచుకుంటే కూడా ఒకటి మీ మీద వేయొచ్చు. అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారు, కోర్టుకి పిటిషన్ పెట్టుకొని అన్నిట్లో ఉంది ఒకటే రకమైన కేసు కాబట్టి ఏదో ఒక దగ్గర నుంచి మాత్రమే ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి అనే స్కోప్ కూడా ఉంది. కాబట్టి మీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా మేము ఏం చేస్తామంటే, మీరు మాట్లాడిన షిట్లో 1000 పాయింట్స్ ఉన్నాయి, 1000 డిఫరెంట్ రకాల పాయింట్స్ ఉన్నాయి. సో అన్ని పోలీస్ స్టేషన్లో అయ్యే కేసు ఒక దగ్గరికి తీసుకురాకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేసు వేయించడం మీరు మాట్లాడిన మాటలకి. సో సేటికి చెప్పండి, కాంప్రమైజ్ అయ్యేది ఉంటే ఇష్యూ చాలా వర్స్ట్గా అవుతుంది అని చెప్పి. సాయిబాబా భక్తులందరూ గుర్తుపెట్టుకోండి, మీ తరఫున సేటు అని చెప్పుకొని రిప్రజెంట్ చేసి పెద్దరికం తీసుకునే రైట్ కానీ ఎవరికి లేదు. ఎవరి గుడి వాంది, ఎవడి భక్తి వాంది. మీ భక్తిని అమ్మకానికి పెట్టడానికి సేట్ ఎవరు? ఒకవేళ ఆ సేట్ నిజంగా రిప్రజెంట్ చేయాలి సాయిబాబా భక్త సమాజాన్ని మొత్తం అని అనుకుంటే, సాయిబాబా భక్తులందరితో కలిపి, గుడి వాళ్ళకి సంబంధించి అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి పోతే, అప్పుడు సాయిబాబా భక్తులందరూ గుడికి సంబంధించిన వాళ్ళందరూ దానికి ఒప్పుకుంటే మాత్రమే అతను రిప్రజెంట్ చేయాలి. అది పెద్దరికం. అట్లా కాకుండా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా అని అంటే సాయిబాబాని, సాయిబాబా భక్తులని, వాళ్ళ విశ్వాసాన్ని రోడ్డు మీదకి లాగినట్టే అవుతుంది సేటు. ఇప్పటివరకు మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే రిప్రజెంట్ చేయడానికి పోతున్నాడో సేటు, ఎలాంటి సాయిబాబా మందిరాల వాళ్ళని కానీ, ఏ సాయిబాబా భక్తులని కానీ వాళ్ళ ఒపీనియన్ కూడా ఆయన తీసుకోలే. ఒకవేళ అనేది పోతున్నాడు అని అంటే అది అతని సొంత ఇంట్రెస్ట్, అతని మందిరానికి సంబంధించి. దానికి సాయిబాబా భక్తులకి, సాయిబాబా భక్త సమాజానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఒకవేళ కాళ్ళు పట్టుకున్నాక ఆ ఫోటోలు తీసి సాయిబాబా భక్తులు వచ్చి శృంగేరి జగద్గురువులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిర్రు అని చెప్పి ఏదైనా ఫోటో బయటికి వస్తే, ముందు చెప్పిన కేసులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నిజమవుతాయి. సో సేటు ఆలోచించుకో. హర హరం మహాదేవ.